ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్ 2లో టాప్ 15 సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ ఇప్పటికీ టాప్ 7 సెలక్షన్ అయిపోయింది. ఇంకా మిగిలిన 8 మెంబర్స్ సెలక్షన్ జరుగుతోంది. సో ఇవాళ 8 మెంబర్స్ సెలక్షన్ అయిపోతుంది. మిగిలిన 4 మెంబర్స్ ఆల్రెడీ ఎలిమినేట్ కూడా అయిపోయి వాళ్ళ హౌస్కి కూడా వెళ్ళిపోయారనమాట. అసలు యాక్చువల్గా ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎట్లా ఏ టాస్క్లు పెట్టారనేది చూసేద్దాం. డేర్ అండ్ డై ఈ వీటిలో టాస్క్లు పెట్టారనమాట ఇవాళ. టాస్క్లు వచ్చేసి టాస్క్లు పెట్టుకొని డైరెక్ట్గా సెలెక్ట్ చేయట్లే టాప్ 15ని. జ్యూరీ వచ్చేసి టాప్ 15 సెలెక్ట్ చేయడానికి టాస్క్లు అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చెప్తారనమాట. ఫస్ట్ పెట్టిన టాస్క్ ఫేట్. అంటే దీనిలో వచ్చేసి ఇద్దరిని తీసుకున్నారు, ఫుట ప్లస్ అపూర్వ. వీళ్ళిద్దరూ దీని ముందు ఎపిసోడ్లో గేమ్స్ ఆడలేదన్నమాట. గేమ్స్ ఎవరు ఆడతారంటే వాళ్ళిద్దరు చేతులు ఎత్తకుండా కామ్గా కూర్చునేటప్పటికి వీళ్ళిద్దరిని తీసుకున్నారు. సో ఈ గేమ్ ఏంటంటే వాళ్ళ ఫేట్ నిర్ణయించడం. 2 ఎన్వలప్స్ ఉంటాయి, గ్రీను ఎల్లో. వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. గ్రీను బ్లూ వచ్చేసి అపూర్వ సెలెక్ట్ చేసుకుంది, గ్రీన్ వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వు కూడా బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే వద్దు నాకు గ్రీనే కావాలని చెప్పాడు. గ్రీన్లో వచ్చేసి ఎగ్జిట్ అని వచ్చిందనమాట. సో తను తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తానంటే ఆల్వేస్ వెల్కమ్, నీకోసం వెయిట్ చేస్తుంటామని చెప్పారు. సో ఇట్లా ఫోటో ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకొక టాస్క్ గోస్ట్ చిల్లీ టాస్క్. ఓ మై గాడ్ అనిపించింది గైస్. అసలు నాకేమనిపించిందంటే ఎంత కారం అంటే ఫస్ట్ మామూలుగా అందరికీ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు అంతమందికి చిల్లీస్ ఇచ్చారనమాట. ఫస్ట్ తినమని చెప్పి తిన్నారు. నెక్స్ట్ వచ్చేసి దాని మీద కొంచెం ఎక్కువ కారం ఉండే చిల్లీ ఇచ్చారు. అందరు ఇంకా తినకుండా ఒక్కళ్ళు మాత్రమే తిన్నారనమాట. దీపక్ అని సంథింగ్ ఆ అబ్బాయి ఒక్క అబ్బాయి తిన్నాడు. తర్వాత వచ్చేసి గోస్ట్ చిల్లీ టాస్క్. ఇదైతే తినిన వెంటనే ఆ కారం నషాన్ అంటుతుంది. అంటే గొంతంత మంట, అసలు ఊపిరాడదు అంత మంట ఉంటుందన్నమాట. అట్లాంటి చిల్లీని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి చిప్స్ చేశారనమాట. ఆ చిప్స్ తినాలి. చిప్స్ తినటమే కాదు, ఈ టాస్క్ ఏంటంటే చిప్స్ తిన్న తర్వాత 25 బెలూన్స్ ఊది పగలగొట్టాలి. ఎవరైతే చిప్స్ మొత్తం దీన్ని 25 బెలూన్స్ ఊది పగలగొడతారో వాళ్ళు వచ్చేసి దీనిలో విన్నర్ అనమాట. సో దీనిలో పార్టిసిపేట్ చేసింది వచ్చేసి 4 మెంబర్స్, దీపక్, అమన్, సుమ, లయ. నలుగురు పార్టిసిపేట్ చేశారు. ఈ నలుగురిలో వచ్చేసి లయ అయితే అసలు ఏం పెర్ఫామ్ చేయలేదని చెప్పచ్చు. ఎందుకంటే తను తినటమే త్వరగా తినలేకపోయింది. సుమ, అమన్, దీపక్. సుమ ఫస్ట్ నుంచింది, నెక్స్ట్ అమన్, నెక్స్ట్ దీపక్. ముగ్గురు కరెక్ట్గా పెర్ఫామ్ చేశారు. అంటే ఫస్ట్ చిప్స్ తినేశారు. ఫస్ట్ సుమానే చిప్స్ తినేసింది, నెక్స్ట్ ఊది పగలగొట్టడం అది కొంచెం టైం పట్టిందనమాట. సో దీపక్ అయితే ఫస్ట్ పగలగొట్టాడు. సో ఈ టాస్క్లో విన్నర్ వచ్చేసి దీపక్ అనమాట. అంటే ముందు 25 బెలూన్స్ పగలగొట్టాడు, తర్వాత చిప్స్ కూడా చిప్స్ తిని 25 బెలూన్స్ పగలగొట్టాడు. నెక్స్ట్ అంటే దీపక్ తర్వాత అమన్ కూడా 25 బెలూన్స్ పగలగొట్టి చిప్స్ తినేశాడు. సుమ కూడా చిప్స్ తినేసిన తర్వాత 25 బెలూన్స్ పగలగొట్టేసింది. సో ఇది ఒక టాస్క్. ఇంకొక టాస్క్ వచ్చేసి ఏంటంటే ఇది అసలు వీళ్ళు పెట్టే టాస్క్లు ఎట్లా ఉన్నాయంటే ఎంత విచిత్రంగా ఉండమంటే అంత విచిత్రంగా ఉన్నాయి. యాక్చువల్గా నోస్కి మామూలుగా ముక్కు పుడక అని పెడతారు, చెవులకి అది అమ్మాయిలు పెట్టించుకుంటారు కదా, అదే లైఫ్ లాంగ్ అంతే ఉంటాయిగా. అట్లాంటివి ఎవరు పెట్టించుకుంటారు అని చెప్పి అడిగారనమాట. అంటే వీటికి నోస్కి, ఇయర్స్కి, ఐబ్రోస్కి పెట్టించుకోవాలి, మీరు ఎక్కడ పెట్టించుకుంటారని చెప్పి అడిగితే ఇప్పుడు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు దీనిలో. వాళ్ళిద్దరిలో ఎక్కడ పెట్టించుకుంటారని చెప్పి అడిగితే హేమంత్ ప్లస్ రోహిత్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు దీనిలో. హేమంత్ వచ్చేసి ముందు వాళ్ళు రాస్తుంది ఏంటంటే ఇయర్స్కి పెట్టించుకుంటామని చెప్పి రాశారు ఇద్దరు. రాస్తే మీరు ఎవరైతే నోస్ పెట్టించుకుంటామని రాస్తారో వాళ్ళని తీసుకుందాం అనుకున్నాను చెప్పి అనేటప్పటికీ వాళ్ళు ఇద్దరు కలిసి నోస్ అంటారనమాట. అంటే ఇప్పుడు నోస్లో కూడా మిడిల్లో పెట్టించుకోవాలని చెప్పి అంటే రోహిత్ డ్రాప్ అయిపోతాడు. సో అప్పుడు ఇంకా డ్రాప్ అవ్వకుండా ఉంది ఎవరు, హేమంత్. సో ఆ హేమంత్ మరి పెట్టించుకుంటా మిడిల్ అంటే పెట్టించుకుంటా అని చెప్పి అంటే తను తర్వాత ఇంకా అంటారనమాట, మిడిల్ అవసరంలో ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇక్కడ పెట్టించుకో అంటే ముక్కు పొడకలాగా ఒకటి రింగ్ ఒకటి పెడతారు, చెవుకు ఒక రింగ్ పెడతారనమాట. అంటే అగ్ని పరీక్ష అంటే అంత ప్రాణమా అన్నట్టు నాకు అనిపించింది. యాక్చువల్గా వీళ్ళు ఇంత చేసిన తర్వాత వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా అంటే అది కూడా డౌటే. టాప్ 15 ఓన్లీ టాప్ 10 మెంబర్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఆ 10 మెంబర్స్ కూడా వాళ్ళు ఎవరినైతే పంపించాలనుకుంటారో వాళ్ళనే పంపిస్తారు. ఎంత కష్టపడినా పంపించారు. ఇప్పుడు ఇట్లా ముక్కు పొడక ప్లస్ హెయిర్ కట్ చేసుకోవటం ఇలా ఉన్నారు. వీళ్ళు కంపల్సరీగా వెళ్తారా అంటే అది కూడా డౌటే. సో చూద్దాం. అంటే ఇప్పుడు టాస్క్లు పెట్టి ఇట్లా హెయిర్ కట్ చేయటాలు, ముక్కు పొడకలు పెట్టడాలు చేస్తున్నారు. సో ఇంకొక టాస్క్ వచ్చేసి ప్రియాంక, ఝాన్సీ ఇద్దరు కలిసి ఆడారనమాట. ఇదేంటంటే వాటర్ టాస్క్. ఆ వాటర్ టాస్క్లో
కాళ్ళు 2 కట్టేస్తారు. ఒక టబ్‌లో నుంచి ఇంకొక టబ్‌లోకి వాటర్ అంటే క్యాన్ ఉంటాయి. ఆ క్యాన్‌లోకి సర్వ్ చేయాలి. అంటే దానిలో ఉన్న వాటర్ దీనిలో పోయాలి. ఎన్ని వాటర్ అయితే ఇద్దరు ఈక్వల్‌గా పోస్తారు. ఎవరు ఎక్కువ పోస్తే వాళ్ళు విన్ అయినట్టనమాట. 2 కళ్ళు కట్టేస్తారు. ఝాన్సీ, ప్రియాంక ఇద్దరు గేమ్ ఆడారు. వీటిల్లో కొంచెం ఒక 1 ఇంచ్ డిఫరెన్స్‌తో గెలిచింది ఝాన్సీ అనమాట. సో, ఇట్లా ఇంకా గేమ్స్ ఆడేశారు. ఇది కాకుండా ఇంకొక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటంటే అసలు యాక్చువల్‌గా రోహిత్, జ్యోత్స్నకి పెట్టే క్లిప్స్, ఆ క్లిప్స్‌ని వచ్చేసి బాడీ మీద పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ క్లిప్స్ వాళ్ళ బాడీ మీద ఉంటాయి వాళ్ళు విన్నర్ అనమాట. వీటిలో వచ్చేసి క్లిప్స్ పెట్టుకుంటున్నప్పుడు గాయత్రి ఆ క్లిప్స్‌కి వచ్చే పెయిన్ తట్టుకోలేక తను చేయనని చెప్పేసింది. నెక్స్ట్ రోహిత్, జ్యోత్స్న ఇద్దరిలో రోహిత్ వచ్చేసి 109, జ్యోత్స్న వచ్చేసి 73 పెట్టుకున్నారనమాట క్లిప్స్. సో, 109 పెట్టుకున్న వాళ్ళు విన్నర్. రోహిత్ ఈ టాస్క్ విన్నర్. నెక్స్ట్ అపూర్వ, రిచిత వచ్చేసి ఐస్ టాస్క్ అని చెప్పి ఒక టాస్క్ ఆడారు గైస్. అంటే ఐస్ టబ్ ఉంటుంది, దానిలో కూర్చోవటం. దానిలో 3 మినిట్స్ మినిమం 3 మినిట్స్ కూర్చోవాలి. అపూర్వ కూర్చుంది. అపూర్వ వచ్చేసి ఈ టాస్క్ విన్నర్ అయిందనమాట. నెక్స్ట్ ఈ ఇప్పుడు వీటన్నిటిలో విన్నర్ అయ్యి ఇవాళ టాప్ 15లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే హేమంత్, అమన్, అపూర్వ, ఝాన్సీ, ప్రియాంక, దీపక్, రోహిత్, గాయత్రి వీళ్ళు వచ్చేసి టాప్ 15లోకి వెళ్ళిపోయారు. సో, ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక్కటే అన్నారు. ఇక్కడ దాకా కూడా వస్తామని అనుకోలేదు, కానీ ఇక్కడ దాకా కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. యాక్చువల్గా ఇప్పటి నుంచి టాప్ 15కి సంబంధించి ఇంకో 2 వీక్స్ ఉంది కదా. ఈ 2 వీక్స్లో ఆ టాప్ 15 నుంచి టాప్ 10ని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా మన మీదే పెడతారు, తెలిసిన విషయమే కదా. సో, నాకైతే వీళ్ళల్లో టాప్ 15లో నా ఓటు రాజ్ కుమారి, చరణ్ వీళ్ళకే నా ఓటు. సో, చూద్దాం మీ ఓటు ఎవరికనేది కామెంట్ చేయండి గైస్. సో, ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.